కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వచ్చిన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రేమైనటువంటి వాళ్ళరా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభువా. నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని సెలవిచ్చిన దేవుడు యేసయ్యా, మీకే వందనాలు. టచ్ దెమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, పవర్ ఆఫ్ జీసస్, పవర్ ఆఫ్ జీసస్. యేసు నామంలో ఉన్న విడుదల, యేసు రక్తంలో ఉన్న స్వస్థత అనుభవించలాగా మీరు సహాయం చేయండి ప్రభువా. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనసును దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగా మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం నాటును మాటను దయచేయమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వస్తున్నా నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దేవుడు మనల్ని ప్రేమించి మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ అనేక సంవత్సరాలు మన జీవితాల్లో ఇస్తూ ఆయన కృపాంబడి కృపను మనకి కృమరిస్తూ మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసి తనను వెంబడించేటువంటి ఒక గొప్ప జన సమూహంగా, జనాంగంగా మనం ఆయన ప్రజలుగా, ఆయన సొత్తులుగా ఉండటం కోసం మనం ఆయన ప్రజలమై ఉన్నాం, మనం ఆయన వారమై ఉన్నాం, ఆయన మన వారై ఉన్నారు. కనుక ఆయనలో నిలిచి మరి ఫలించడం కోసం మన యొక్క ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ వస్తున్నాడు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యంలో మరి ఆయన కృపను బట్టి, ఆయన యొక్క జీవాన్ని బట్టి మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. అవును, మనల్ని సజీవ లెక్కలో ఉంచి తన నూతన జీవాన్ని మనలో పెట్టి నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి, శాశ్వత రాజ్యానికి మనల్ని వారసులుగా చేయటం కోసం ఆ గొప్ప దేవుడు, శక్తివంతుడైన దేవుడు, బలమైనటువంటి దేవుడు మన పక్షాన కార్యం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. అవును, మనం ఇలా బ్రతుకున్నామంటే దీనికే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింపచేసావు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాం. కానీ ఈ దినం చూడటానికి దేవుడిచ్చిన కృపను బట్టి మనం దేవునికి ఎంతో 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 కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఈ యొక్క జీవిత కాలంలో మనం బ్రతికేటప్పుడు మన అందరికీ కూడా అనేకమైనటువంటి సమస్యలు, ఈ లోకంలో బ్రతికేటప్పుడు మనకు అనేకమైనటువంటి సమస్యలు మనకు కలుగుతూ ఉన్నాయి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే ఎందుకంటే ఈ సమస్యలన్నీ కూడా మనం సృష్టించుకున్నటువంటివే. ఈ సమస్యలన్నీ కూడా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, శోధనలు, శ్రమలు, కష్టాలు మనం సృష్టించుకున్నవే. ఎందుకని అంటారు? మరి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, శోధనలు, ఈ కష్టాలు, ఈ మరణాలు ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నటువంటివి అని ఎందుకు అంటున్నాము అంటే, ఆనాడు ఏదైనా తోటలో ఆదాము అవులను పెట్టి యేసు ప్రభు ఒక ఆజ్ఞను ఇచ్చినప్పుడు ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, వారి నుంచి వచ్చినటువంటి పాపమే ఇది. వారి నుంచి వచ్చినటువంటి వారి ఆజ్ఞను అతిక్రమించడం వలన, యేసు ప్రభు యొక్క మాటను మీరటం వలన, ఆ మాటనికి విధేయత చూపించకపోవటం వలన పాపం వచ్చింది. ఆ పాపమే నా ప్రియమైన వాళ్ళరా, అవును, ఆ పాపమే మనల్ని ఏలుతూ ఉంది. ఆ పాపమే మనల్ని ఏలి అంతకుముందు మానవుడు ఏ సమస్య లేకుండా, ఏ శోధన లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ వేదన లేకుండా, మరణం కూడా లేకుండా జీవించినటువంటి వాడుగా ఉంటుండగా, ఎప్పుడైతే ఈ పాపం మనల్ని ఏలుతూ ఉందో అప్పుడే మనం శోధనలోకి, బాధల్లోకి, శ్రమల్లోకి, ఇబ్బందుల్లోకి, ఇరుకుల్లోకి, ఇక్కట్లోకి నెట్టివేయబడుతున్నాం. మరణాన్ని రుచి చూస్తూ వస్తున్నాం ప్రియమైన వాళ్ళ. అవును, కనుక
అయితే దేవుని యొక్క వాక్యం ఏమంటుంది అంటే, ఆ పాపం యొక్క ప్రతిఫలంగానే మనం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం. అవును, ఏం పాపం అండి, మాలో ఏం పాపం ఉంది, మేము ఏం పాపం చేసాము, మాకేం పాపం లేదు కదా అంటాము. కానీ మన ఆలోచన పాపం, తలంపుల పాపం, ఊహల పాపం, ఉద్దేశాల పాపం. అవును, దేవునికి అయిష్టమైనటువంటి మనలో చాలా ఉంటాయి. దేవునికి అయిష్టమైనటువంటి మనలో చాలా ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఆయనకి ఇష్టం లేనటువంటివి మనం విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టాలంటే మన వల్ల కాదు. కానీ దేవుని సన్నిధికి వచ్చి నేను దీన్ని విడిచిపెట్టలేకపోతున్నాను ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయని వేడుకుంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనలో గర్వం ఉంటుంది, కోపం ఉంటుంది, ఆ తర్వాత మరి ఈర్ష్యలు ఉంటాయి, అసూయలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి, క్రోధాలు ఉంటాయి, మరి చాలా విమర్శనాత్మకమైనటువంటి మాటలు ఉంటాయి. కానీ నా ప్రియమైన వాళ్ళరా, వీటన్నిటినీ కూడా మరి ఇవన్నీ కూడా మనలో కలిగి ఉండటం వల్ల మనం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం. అవును కదా, కోపపడుడి కానీ పాపం చేయకుడి అంటుంది దేవుని యొక్క వాక్యం. నీ కోపం సూర్యోదయం అయ్యేటప్పటికే పోవాలంటుంది. కోపం మనసులో పెట్టుకుంటే దేవుడికి స్థానం ఎక్కడ ఉంటుంది? మన హృదయంలో దేవునికి స్థానం ఉండదు కదా. ఈర్ష్య మనసులో పెట్టుకుంటే మన హృదయంలో దేవునికి, మన హృదయం అనే పలక మీద దేవుని యొక్క వాక్యం రాసుకోవాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంటే, దానికి బదులుగా మన హృదయంలో ఈర్ష్య, ద్వేషాలు, అసూయలు మనల్ని వెళ్తూ ఉంటే మనం ప్రతిదీ కూడా మనం సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటాం. అవును, ప్రతిదినము కూడా సమస్యలను మనం ఎదుర్కొంటూనే ఉంటాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే ఇప్పుడు చూడండి, మన ఆకలి, దాహము, వ్యాధి, మానసిక రుగ్మతలు, శారీరక బలహీనతలు, ఎన్నో మానసిక రుగ్మతలు. ఈ దినాల్లో అయితే డిప్రెషన్ అంటున్నారు. శారీరక బలహీనతలు, మానసిక రుగ్మతలు చాలా కలుగుతూ వస్తూ ఉన్నాయి. అయితే మనం ఈ లోకమంతా ఎవరి అధికారంలో ఉంది? అపవాది అధికారంలో ఉంది. ఈ అపవాది అధికారంలో ఉన్నటువంటి లోకంలో నివసిస్తూ పాత ఆదాము యొక్క స్వభావాన్ని ధరించుకున్నటువంటి శరీరంలోనే మనం జీవిస్తూ ఉన్నాం. అవును, ఆ శరీరంలోనే మనం జీవించినంత కాలము కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. చూడండి, అవును కదా, ఈ లోకాన్ని వెళ్తుంది ఎవరు? అపవాది కదా ఈ లోకాన్ని. సాతాను గర్జించు సింహం వలె తిరుగులాడుతూ ఉంది, ఎవరిని బ్రింగుతున్నా అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అపవాది క్రియలన్నిటి కూడా లయమైపోవాలి అని మనం ప్రార్థన చేస్తాం. యేసు ప్రభు అంటారు, అపవాదిని మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కించండి అని చెప్పి యేసు ప్రభు చెప్తారు. అవును, ఈ లోకం అపవాది వెళ్తున్నాడు కనుక ఈ లోకంలో మనం నివసించినటువంటి అంతకాలం కూడా పాత ఆదాము యొక్క స్వభావం కలిగిన శరీరంలో మనం నివసిస్తున్నాం కనుక మన సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటాం. మన స్వభావాలు మారకపోతే మన సమస్యలకి జవాబు రాదు. మన స్వభావం మరి మార్చుకోకపోతే, దేవుని సన్నిధిలోకి వచ్చి మనం అడగకపోతే మన సమస్యలకి అసలు మనం జవాబును పొందలేం. మనకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతృప్తి ఉండదు. అసంతృప్తితో బ్రతుకుతూ ఉంటాం, అసమాధానంతో బ్రతుకుతుంటాం. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. అసంతృప్తితో బతికినా పర్వాలేదు, అసమాధానంతో బ్రతికినా పర్వాలేదు, కానీ మన సమస్యలకు సమాధానం రాకపోయినా పర్వాలేదు. కానీ ఈ యొక్క శరీర స్వభావాన్ని విడిచిపెట్టకుండా మరి తల్లి గర్భంలో నుంచి మనం ఎలా వచ్చామో శరీర కార్యాలతో అలాగే జీవిస్తూ ఉంటే ఎందుకు ఇంకా ప్రయోజనం ఉంటుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా? మనం దేన్ని కూడా పొందుకోలేనటువంటి వారంగా ఉంటాం, దేన్ని కూడా జయించలేనటువంటి వారంగా ఉంటాం. అవును, మనల్ని అపవాది త్వరితంగా వేగంగా మనల్ని పడగొట్టేటువంటి వాడిగా ఉంటాడు. కనుక దాన్ని ఎదుర్కోవాలి అంటే, అపవాదిని జయించాలి అంటే లోకాన్ని జయించాడు యేసు ప్రభు, అపవాదిని జయించాడు యేసు ప్రభు. ఈ లోకాన్ని అపవాదిని జయించినటువంటి యేసు ప్రభు మన ముందు జైవీయుడిగా నడుస్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి, ఆయన పాదాల దగ్గరకు వచ్చి మనం ఒకరెళ్ళి ప్రభువా అని మనం సాగిలిపడినట్లయితే నా ప్రియమైన వాళ్ళరా, ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన మన పాపాలన్నింటినీ కూడా క్షమించి మన పట్ల కనికరాన్ని చూపించి మనకి సమాధానం ఇచ్చి పంపిస్తాడు. మనకి సమాధానం కలుగుతుంది, మన హృదయంలో నెమ్మది కలుగుతుంది, మన సమస్యలకి జవాబు దొరుకుతుంది. ఎప్పుడైతే మనం యేసు ప్రభు దగ్గరకు వచ్చి మరి ప్రార్థన చేస్తామో
ఇదిగో నాకు ఈ బలహీనత ఉంది, ఈ బలహీనత నుంచి విడిపించిన సమస్యగా జవాబు తెచ్చి ప్రభు అని అడుగుతాము. అప్పుడు నాకు మొరపెట్టు అంటున్నాడు కదా, ఆయనకి మొరపెట్టినప్పుడు ఆ మొరను ఆలకించి ఆయన మనల్ని కనికరించి కృప చూపించి కరుణించి ఆయన ఏం చేస్తాడు? యేసు ప్రభు అంటే మనకి జవాబు ఇస్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభు ఈ లోకాన్ని జయించడం వలన సమస్యలు ఎదుర్కొనేటువంటి శక్తిని మనకి ఇస్తాడు. ఈ లోకాన్ని జయించాడు, అపవాదిని జయించాడు కనుక మన సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి యేసు ప్రభు మనకి ఇవ్వగలిగిన వాడు. అటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు మన దేవుడు. అట్టి దేవుడిని ఆశ్రయించాలి కానీ ఈ లోకాన్ని ఆశ్రయించకూడదు. నా సమస్యకు సమాధానం దొరకట్లేదు, జవాబు రావటం లేదు, నాకు సమాధానం లేదని చెప్పి నిరాశలకు నిస్పృహలకు గురి అవ్వకూడదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకాన్ని జయించాడో, అపవాదిని జయించాడో, అటువంటి జయవీరుడు మనకు అటువంటి జయించే శక్తిని ఇస్తాడు. నీవు నేను ఆయన పాదాలు పట్టుకుని ఆశ్రయించటమే మరి దేవునికి కావాల్సినటువంటిది. ఆశ్రయించలేకపోయినట్లయితే మనకి నెమ్మది సమాధానం ఎప్పుడు కూడా ఉండదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అంతేకాకుండా ఏం చేస్తాడంటే మన సమస్యలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆయన యొద్దకు వచ్చి ఆయనకు మొరపెట్టినట్లయితే మన సమస్య మనకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మనం అనుకుంటాం సమస్య ఆశీర్వాదకరంగా ఎలా మార్చబడుతుంది అని. అవును కదా, ఎన్నో సమస్యలు మనం చూసినట్లయితే మన ఈ యొక్క పవిత్ర గ్రంథమైన మరి ఈ యొక్క పవిత్ర గ్రంథంలో చూసినప్పుడు ఎన్నో సమస్యలు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. ఆయన దగ్గరకు వచ్చి యాకోబు ఒక రాత్రి అంతా పెనుగులాడి ప్రార్థించాడు, ఆశీర్వదిస్తే నీకు మొదలని. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. చూడండి మరి ఆ సమస్యకి అక్కడ ఆశీర్వాదం వచ్చింది. కానాను విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయిన సమస్యకి అక్కడ ఆశీర్వాదం కలిగింది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అవును కదా, అలాగే మరి దేవుడు ఏం చేస్తాడు అంటే మన సమస్యలను ఆశీర్వాదకరంగా కూడా మార్చుతాడు. ఎప్పుడు మారుస్తాడు? ఆయన ఎత్తుకు వచ్చి మన యొక్క పాపాన్ని ఒప్పుకున్నట్లయితే, మన బలహీనతలను ఒప్పుకున్నట్లయితే, మన అవిధేయతలను ఒప్పుకున్నట్లయితే, ఒప్పుకుని ఆయన ప్రార్థించినట్లయితే మనకు ఆయన సహాయం చేసే దేవుడిగా ఉంటాడు. అయితే చూడండి, ఆ తర్వాత చూస్తే ఈ లోకంలో ఎటువంటి సమస్య వచ్చినా, అది శారీరక సమస్య అయినా, మానసిక సమస్య అయినా, ఆధ్యాత్మిక సమస్య అయినా, ఏ సమస్య అయినా అప్పటికీ కూడా ఆయన మనల్ని విడిపించి మనకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు ఒక్కడే, ఆయనే యేసు ప్రభువు. ఆయనకే మొరపెట్టాలి. ఈ లోకాన్ని వెళ్తున్నటువంటి అపవాది దగ్గరికి కాదు మనం మొరపెట్టాల్సింది. మన సమస్య ఏదైనప్పటికీ కూడా, నిస్సహాయ స్థితి ఏదైనప్పటికీ కూడా విడిపించగలిగినటువంటి వాడు ఆయన ఒక్కడే. కనుక నిజమైనటువంటి దేవుడు, ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, తన మహత్తు కలిగినటువంటి మాట చేత సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయన ఒక్కడే. కనుక ఆయన దగ్గరకు వచ్చిన మొరపెట్టినట్లయితే సమస్యకు వెంటనే విడుదల కలుగుతుంది. ఎన్ని దినాల నుంచి ఎదురు చూస్తున్నావో ఈ సమస్యకి నాకు జవాబు రాలేదనుకుంటున్నామేమో, నాలో ఏమున్నాయో తప్పులు, అవిధేయతలు, బలహీనతలు ప్రభా. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, బెతస్దా కోనేరు దగ్గర ఉన్నటువంటి అతన్ని నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకున్నాయి నడవమంటాడు కదా. పాపాలు క్షమించబడ్డాయి అన్నాడా? నీ పరుపెత్తుకుని నడవమన్నాడా? పాపాలు క్షమించబడ్డాయి. అట్లాగే మనకి సమస్యను సృష్టించేది అపవాది, మనకి వ్యాధిని తీసుకొచ్చి పెట్టేది అపవాది, అలాగే మనకి శోధనలను తీసుకొచ్చి పెట్టేది అపవాది, మనల్ని నిరాశకు గురి చేసేది అపవాది, మనల్ని మరణాంధకారపు లోయల్లో నడిపించేటువంటిది అపవాది. కనుక మొట్టమొదట మన బలహీనతలన్నింటినీ కూడా ఒప్పుకుని ఆయన్ని ప్రాధేయపడాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, లోకంలో నాకు అనేకమైనటువంటి సమస్యలు మనకు ఎదురైనప్పుడు మనం అనుకుంటాం, నిరాశపడి నిస్పృహ చెంది ఎందుకు బ్రతకపోతే ఏమైపోయింది, మరణిస్తే మేలు అనుకుంటాం. అవును నా ప్రియమైన వాళ్ళరా, ఆయన ఇచ్చాడు ఆయుష్ మనకి. ఆయన మనల్ని సృజించాడు, తన స్వరూపంలో తన పోలికలో మనల్ని సృష్టించాడు. కానీ మనం ఎవరో మరణించడానికి మన ఆయుష్ ఆయన చేతిలో ఉంది. ఆయన మనల్ని పుట్టించినప్పుడే మనం ఎప్పుడు మరణిస్తామో అనేటువంటిది కూడా ఆయన రాయించి ఉన్నాడు కనుక మరి మన ఆయుష్ ఆయన చేతిలో ఉంది కనుక మనం మరణిస్తామని చెప్పి నిస్పృహ పడుతూ ఉంటాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అంతేకాకుండా ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటారు. ఆత్మహత్యలు చేసుకున్నట్లయితే నాకు బిడ్డలు పుట్టట్లేదు అన్నారన్న
ఒక పాప ఈ మధ్యకాలంలో ప్రార్థన చేయడానికి వాళ్ళ ఇంటికి పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు, అవును, ఆమెకి చాలా సంవత్సరాల నుంచి బిడ్డలు లేరు. పెళ్ళైన ఎన్నో 8వ 9వ సంవత్సరాలు. అయితే ఆమెకి ఏమనిపించిందంటే, ఆమెను అపవాది వెళ్తూ ఉన్నాడు. ఎందుకు నాకు ఈ బ్రతుకు, నేను చనిపోతే మేలు, నాకు బిడ్డలు లేరు కనుక నేను గొడ్రాలుగా ఉన్నాను, అందరూ నన్ను గొడ్రాలు అంటున్నారు. ఎంత ఉద్యోగం చేసి ఎంత ఆస్తి సంపాదించినప్పటికీ కూడా ఈ డబ్బేం చేసుకుంటారు, వీరికి బిడ్డలు లేరని ఎగతాళి హేళన చేస్తున్నారు అనుకుందంట. అప్పుడు ప్రార్థన చేసి ప్రార్థన చేసినప్పుడు, అమ్మ, మనం చనిపోవడానికి మన చేతిలో లేదు, బిడ్డల్ని ఇవ్వటం దేవుడు ఇస్తాడు. శారా గర్భం తెరిచిన దేవుడు, అన్న గర్భం తెరిచిన దేవుడు నీ గర్భాన్ని కూడా తెరుస్తాడు. అందుకు చూడండి, అపవాది ఆ రీతిగా ఆమెను నిరాశలోకి నడిపించి, ఆ సమస్యకి ఇక జవాబు లేదు, ఆ సమస్య అసలు తీరంది, ఆ సమస్య అసలు సాల్వ్ కాదు అనేటువంటి, నాకు ఇక బిడ్డలు పుట్టరు అనేటువంటి ఆలోచనతో బిడ్డ చనిపోవాలనుకుంది. అవును నా ప్రియమైన వాళ్ళరా, కనుక అట్లాగే మనం కూడా మన సమస్యలకి జవాబు రాదు, ఇక దీనికి పరిష్కారం లేదు, ఇక దీని అంతం ఏంటో మనకు తెలియట్లేదు అనుకున్నప్పుడు మనం కూడా బతికే కంటే చచ్చిపోతే మేలు అనుకుంటాం. అట్లాంటి ఆలోచన కలిగించేది ఎవరు? అపవాది. ఈ లోకాన్ని వెళ్తున్నటువంటి వాడు అపవాది. కనుక ఆ అపవాది మనలను అట్లాంటి నిరుత్సాహానికి గురి చేసేటువంటి వాడుగా ఉంటాడు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళ మనం పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదాలను పట్టుకున్నట్లయితే, ప్రభా నా పరిస్థితి ఇది, నేను ఈ స్థితిలో ఉన్నాను అని కన్నీరు ఖర్చు, దేవుని యొక్క పాదాల దగ్గరికి వచ్చి కన్నీరు ఖర్చు ఆయన యొక్క పాదాలను పట్టుకున్నట్లయితే, ప్రేమ కనికరం కలిగినటువంటి దేవుడు మన యొక్క పాపాలన్నింటినీ కూడా క్షమించి మనను మరి కృప చూపించి మనకు మన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి మనకు నెమ్మదిస్తాడు, సమాధానం ఇస్తాడు. అవును, మన పాపాలన్నీ మరి ఇప్పుడు చూడండి, ఆత్మహత్య చేసుకున్నంత మన ప్రేరేపణ అపవాది కలిగించింది. ఆమె చేసుకోవాలనుకుంది, అది పాపమే కదా. మరి కనుక నాకు ఈ సమస్య ఉంది, దీనివల్ల నేను ఈ లోకంలో బ్రతికితే ఎంత, బ్రతకపోతే ఎంత అని నేను అనుకుంటున్నాను. నా భర్త మారట్లేదు, తాగబోతు భర్త, నా బిడ్డలు చెప్పిన మాట వింటలేదు, మాకే ఉద్యోగం రావట్లేదు, మేము ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి అనుకుంటున్నామేమో. మొట్టమొదట నువ్వు పరిశీలించుకో, నన్ను నేను పరిశీలించుకోవాలి. మనం విజయం సంపాదించుకోలేకపోతున్నాము అంటే మన యొక్క మనస్సులో ఉన్నటువంటివి ఏమి ఉన్నాయో, ఆయనకు అభ్యంతరకరమైనటువంటి ఏమి ఉన్నాయో వాటన్నిటిని కూడా, అభ్యంతరకరమైనటువంటి వాటిని అన్నింటినీ కూడా విడిచిపెట్టాలి. మన పాప నైజాలన్నింటినీ కూడా, మరి పాప బీజాలన్నింటినీ కూడా ఆయన అగ్నితో కాల్చివేయమని చెప్పి మనం అడగాలి. వాటన్నిటినీ కూడా కాల్చివేయమని అడిగినప్పుడు, ఆయన పాదాల దగ్గరికి వచ్చి మనం మొరపెట్టినప్పుడు, ఆయన మనల్ని కనికరించి మనల్ని క్షమించి మనకు నెమ్మదిస్తాడు, సమాధానం ఇస్తాడు, మన సమస్యగా పరిష్కారం ఇస్తాడు. జవాబిచ్చేటువంటి వాడు ఆయన, ఉత్తరం ఇచ్చేటువంటి వాడు దేవుడు, నా ప్రియమైన, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటుంది కదా దేవుని యొక్క వాక్యం. పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఏం చేసింది? కన్నీటితో యేసు ప్రభు యొక్క పాదాలని కడిగింది, తన జుట్టుతో తుడిచింది. నా ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు క్షమించి సమాధానం కలదాని వైపము అంటున్నాడు. ఆమె ఏమీ చేయలే, కన్నీటితో ఆయన పాదాలను కడిగింది, ఆ జుట్టుతో ఆయన పాదాలను తుడిచింది. అయితే నా ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు ఏం చేశారు? ఆమెని క్షమించాడు. మన కన్నీరు, వ్యర్థమైన కన్నీరు కారుస్తాం, వ్యర్థమైన మాటలు మాట్లాడతాం, కానీ అవును, వ్యర్థమైనటువంటి వాటి కొరకు ప్రయాసపడతాం, వ్యర్థమైనటువంటి వాటి కొరకు కన్నీరు కార్చి మన కన్నీరు దేవుని యొక్క గుడిలో లేకుండా చేసుకుంటాం. మనం ఆ కన్నీటిని ఎలా కర్చాలో, మన కన్నీటిని వృధా చేయకూడదు అనేటువంటి తెలివి వివేచన మనుషుల ముందు ఎడుగుతాం. నిజమే నా ప్రియమైన వాళ్ళరా, అపవాది మనుషులను ప్రేరేపిస్తాడు. వారు మంచాలే, వారిని ప్రేరేపిస్తాడు, వారిని ఏళ్తాడు, వారిని ఏలి ఎదట వారిని బాధించడానికి మార్గం తెరుస్తాడు. ఆమెను క్షమించాడు, సమాధానం కలదాని వైపమ్మ అని చెప్పి. అలాగే మన విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఆమె యొక్క విస్తారమైన పాపాలు ఎక్కడ క్షమించబడ్డాయి? ఆమె కన్నీటితో ఆయన పాదాలను కడిగి తల వెంట్రుకలతో జుట్టు ఎప్పుడైతే తుడిచిందో అప్పుడే ఆమె యొక్క విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఆమెను సమాధానం కలదాని వైపమ్మ అన్నాడు. In the mighty name of Jesus, in the mighty blood of Jesus. హల్లెలూయా. ఆ రీతిగా నా ప్రియమైనటువంటి వల్లరా, పాపంతో సత్మతంతో సమాధానం లేని పరిస్థితిలో మరి పాపాత్మురాలు ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది.
మనం కూడా ఈనాడు అల్పకాల పాప భోగాలను అనుభవించడానికి ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అంటుంది. వ్యభిచారం, మరి అస్తవ్యస్తమైనటువంటి బ్రతుకుతూ వస్తున్నాం. మన అల్పకాల పాప భోగాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ పొందటం మేలు అన్నాడు. ఎవరు? మోషే. మనం ఒక్కరు కూడా శ్రమ పొందటానికి ఇష్టపడం. దేవుడు అప్పటికప్పుడు మనకి ఇన్స్టెంట్గా ప్రతిదీ కూడా చేసేయాలి. వెంటనే మనం శ్రమ పడకుండానే చేసేయాలి. నా ప్రియమైన వాళ్ళరా, మన బలహీనతలను అవిధేయతలను మనం ఒప్పుకోకుండానే ఆయన చేసేయాలి. అవును. అయితే అటువంటి పరీక్షలు మనకు వచ్చినప్పుడు, అటువంటి శోధనలు మనకు వచ్చినప్పుడు, అటువంటి శ్రమలు మనకు వచ్చినప్పుడు ఎవరి దగ్గర మొరపెట్టాలి? యేసు ప్రభు దగ్గర మొరపెట్టాలి. ఆయన వద్దకు వచ్చి అంటాడు, ఆయన నా వద్దకు వచ్చి వాటిని నేను ఎంత మాత్రం త్రోసివేయను అంటున్నాడు. ఆయన వద్దకు మనం వెళితే ఆయన ఎప్పుడు కూడా మనం త్రోసివేసే దేవుడు కాదు. మనుషులైనా తోసివేస్తారేమో, కానీ దేవుడు తోసివేసే దేవుడు కాదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకని మనకు ఆయన వద్దకు వెళ్ళటం నేర్చుకోవాలి. మనం ఎంతకాలం భక్తి చేసినా, ఎంతకాలం ఈ భూమి మీద బతికినా, ఈ అపవాది వెళ్తున్నటువంటి ఈ లోకంలో మనం ఎంతకాలం జీవిస్తున్నా, మనం సజీవుడైన దేవుడు, శివాధిపతి అయిన దేవుడు, మన మొర ఆలకించేటువంటి దేవుడు, మన పట్ల కృప చూపించే దేవుడు, మన సమస్యలకు నెమ్మది పరిష్కారం ఇచ్చేటువంటి దేవుడు, సమస్యలకు సమాధానం ఇచ్చేటువంటి దేవుడు, ఆ దేవుడిని పాదాల దగ్గరికి వెళ్ళి మనం కన్నీటితో ప్రాధాయపడితే, కన్నీటితో పశ్చాత్తాపడితే ఆయన మనల్ని కనికరించి కృప చూపించి మనకి సమాధానం ఇచ్చి పంపిస్తాడు. అవును, నేను ఎంత మాత్రం త్రోసివేయను అంటున్నాడు. కనుక దేవుడు మనల్ని క్షమించడానికి, మన సమస్యలను పరిష్కరించడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని క్షమించడానికి ఎదురు చూస్తున్నాడు. దీనివల్ల చేతులు చాపుతున్నాను, చాచిన చేతులు మీ కొరకే అంటున్నాడు. ఎందుకు? ఆయన మనల్ని క్షమిస్తున్నాడు కనుక. ఎవరు మరి ఏ ఒక్కరు, ఏ మనుషుడు, ఏ భేదము లేదు, ఏ ఒక్కరు కూడా పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనం ఆయన మహిమకు పాత్రలను కాలేకపోతున్నాం. ఆయన అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నాం. ఆయన మహిమైశ్వర్యాన్ని మంటికట్టాల్లో కృమ్మరించినప్పుడు ఆ మహిమైశ్వర్యాన్ని ఏ రీతిగా మనలో కృమ్మరించినటువంటి దాన్ని మనమే గుర్తుంచుకోలేకపోతున్నాం. ఎందుకని? ఆయన దగ్గరికి రాలేకపోవటం వలన. నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయను అంటున్నాడు. నీ సమస్యకు పరిష్కారం నా దగ్గర ఉంది, నీ శోధనకి పరిష్కారం నా దగ్గర ఉంది, నీ శ్రమకు పరిష్కారం నా దగ్గర ఉంది, నీ అస్తవ్యస్త పరిస్థితులకు పరిష్కారం నా దగ్గర ఉంది అన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాలను పట్టుకుని కన్నీటితో ఆయన వేడుకోలేకపోతున్నాం. ఎవరినన్నా వేడుకుంటాం కానీ. అవును నా ప్రియమైన వాళ్ళారు, దేవుడు ఎంత గొప్పవాడండి. దేవుడు ఎంత కరుణామయుడు, దేవుడు ఎంత ప్రేమమయుడు, ఎంత జాలి కలిగిన వాడు. నువ్వు నోరు తెరిచి మాట్లాడితే చాలు దేవుడు నీ వద్దకు వచ్చి ఎదురు చూస్తున్నాడు నీ సమస్యను, నీ శోధనను శోధన నుంచి తప్పించడానికి. అయితే చూడండి, సమస్త సమస్యలకు కూడా దేవుడే, ప్రభువే మనకు విడుదల ఇచ్చేటువంటి వాడిగా ఉంటున్నాడు. యోహాను సువార్త 16:33 లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నానని చెప్తూ ఉన్నాడు. లోకంలో మనకి శ్రమలే కదా, శ్రమలే కలుగుతాయి కదా. ఇప్పుడు చెప్పేది అదే కదా, సమస్యలే కదా. ఈ సమస్యలు కూడా మనం సృష్టించుకున్నటువంటివే కదా. అయితే ఈ శ్రమలు కలుగుతూ ఉన్నప్పుడు ధైర్యం తెచ్చుకోండి. ఆయనను నేను లోకాన్ని జయించి ఉన్నాను. నా ధైర్యమే మీ ధైర్యం, నా జయమే మీకు జయము. నేను మిమ్మల్ని జయించి విజయోత్సవాలతో ఊరేగించే దేవుడు, మీకు జయ జీవితాన్ని ఇచ్చి మిమ్మల్ని విజయోత్సవాలతో ఊరేగించే దేవుడినై ఉన్నానని చెప్తూ ఉన్నాడు. కనుక నా ప్రియమైన వాళ్ళరా, మన సమస్యల్లో ఆయన వైపు చూద్దాం, మన సమస్యల్లో దేవుని వైపు చూద్దాం. దేవుని సన్నిధికి వచ్చి, నా బలహీనత ఇది. ఒక తాగుడు మానుకోడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఓ తిట్లు మానుకోడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇంకా సమస్యలకి జయం ఎక్కడి నుంచి వస్తుంది? తాగుబోతుకి తిట్టుబోతుకి ఒక అక్రమ సంబంధాలు వ్యవహరించేవాడు దాన్ని మానుకోరు, అవి చేస్తూనే ఉంటారు. సమస్యలకి జవాబు కావాలంటారు కదా. మరి ఎలా వస్తుంది? అందుకే దేవుడు ఏమంటాడు, కోపం కలిగినటువంటి వారు కోపాన్ని మానుకోరు, ఆ కోపంతోనే ఉంటారు, కానీ నాకు జయం కావాలంటారు. మరి ఎలా వస్తుంది జయం? నీ బలహీనతను దేవుని దగ్గర ఒప్పుకోకపోతే, మన బలహీనతలను దేవుని దగ్గర ఒప్పుకొని ఆ సమస్యల నుంచి విడుదల కావాలని కోరుకోకపోతే, దేవుడిని ఆశ్రయించకపోతే మనకి రాదు జయం. కనుక మనం ఆ రీతిలో కాకుండా
దేవుడు మనతో మాట్లాడిన రీతిగా మనం నడుద్దాం. దేవుడి వాక్యం ద్వారా మన అందరినీ దీవించి ఆశీర్వదించి దీని వెనుకటి ద్వారా ఫలభరితం చేయండి గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్య ఆశ్రయ దుఃఖమైన మా ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు నాతో మాతో మాట్లాడారు ప్రభువా, మీకే వందనాలు. అవునేసి ఆమెకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, మన ప్రతి సమస్య నుంచి, శోధన నుంచి, ప్రతి నా తండ్రి నాయన శ్రమ నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి, ఇరుకు నుంచి, మరణాంతకారం నుంచి విడిపించడానికి శక్తివంతుడైన దేవుడిగా నువ్వు ఎదురు చూస్తున్నావని చెప్తున్నావు ప్రభువా. ఎదురు చూస్తున్నావు మా కోసం. మాకే చేతకట్లేదు మిమ్మల్ని వేడుకోవటం, కన్నీటితో మిమ్మల్ని వేడుకోవటం, పశ్చాత్తాపంతో మిమ్మల్ని వేడుకోవటం. మమ్మల్ని క్షమించి ప్రభు మా కార్యం చేయి. మా బలహీనతలకి, మా అవిధేయతలకి, మా సమస్యలకి ప్రభువాన్ని కాళ్ళు పట్టుకోవటం మాకు చేతకట్లేదు. కన్నీటితో ప్రార్థన చేయలేకపోతున్నాం కనుక ప్రభు దయతో క్షమించి అటువంటి కన్నీరు, అటువంటి పశ్చాత్తాపం మాకును అందరికీ కూడా దయచేయండి. టచ్ దెమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. టచ్ దెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. I rebuke satanic power in the mighty power of Jesus. I bind every darkness in the mighty blood of Jesus. మా హృదయంలో ఏ చీకటికి వెళ్తుందో, మా హృదయాన్ని ఏ చీకటికి వెళ్తుందో, ఇంకా కూడా మా హృదయాలు తెరవపడలేదు, మా మనోనేత్రాలు తెరవపడలేదేమో ప్రభు, తెరవపడలేదు ప్రభు. నీ వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాం, నీ వాక్యాన్ని మా హృదయంలోకి స్వీకరించలేకపోతున్నాం, నీ వాక్యాన్ని మేము గ్రహించలేకపోతున్నాం. కనుక దయతో క్షమించి ఆ చీకటి అంధకార క్రియల నుంచి మమ్మల్ని అందరినీ విడిపించండి ప్రభు. మా కుటుంబాన్ని, మా బిడ్డల్ని, సమస్తాన్ని కూడా మీరు విడిపించి నడిపించడానికి శక్తివంతుడైన దేవుడిగా ఉన్నావు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. ఐ బైండ్ ఎవరీ డార్క్నెస్ ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. ప్రతి బలహీనత, ప్రతి శారీరక బలహీనత, మానసిక రుగ్మతలు యేసు నామములో సరి చేయబడును గాక. అలాగే ప్రభు, ప్రతి వ్యాధి, ప్రతి బాధ, ప్రతి శ్రమ, ప్రతి శోధన యేసు శక్తి కలిగిన నామంలో విడిచిపెట్టుకోమని ఆజ్ఞాపిస్తున్నాం. మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీ రక్తంలో కడగబడిన మీ కుమార్తెగా యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను ప్రభువా. మీ రక్తంలో ఎదురిస్తున్నాను. యేసు నామంలో విడుదల కలుగును గాక. చేతబడి చిల్లంగి శక్తుల యొక్క ప్రభావం, తాంత్రిక మాంత్రిక శక్తుల యొక్క ప్రభావం యేసు నామంలో విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. అయ్యో, లోకమంతా కూడా భయంకరంగా ఉంది ప్రభా. ఎక్కడ చూసినా కూడా ప్రభా, ప్రపంచాన్ని ఏలేటువంటి నాయకులను జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి సువార్తను చాటనివ్వకుండా ఆటంకపరుస్తున్నటువంటి వారిని క్షమించి వారికి మారుమనసు దయచేయండి. సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారి ప్రవర్తనను సరిచేయండి ప్రభా, సరిచేయండి ప్రభా. నీ నామానికి అవమానకరంగా బ్రతకూడదు. మేము మా బలహీనతలు, అవిధేయతలను మేము సరిచేసుకుంటూ ముందుకు కొనసాగిపోవాలి ప్రభా. మీకే స్తోత్రాలు. అలాగే యవనస్తులైన దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రవర్తనలంతటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారిలో నీకు అభ్యంతరకరమైన ప్రతి బీజాన్ని కూడా మీ అగ్నితో కాల్చివేయండి. మీ అగ్నితో కాల్చివేయండి. కళ్ళను కడగండి, నోరును కడగండి, ఆలోచనలను కడగండి, తలంపులను కడగండి, ఊహలను, ఉద్దేశాన్ని, సమస్తాన్ని మీ రక్తంతో కడగండి ప్రభువా. మా దేశ అధికారులను, మా రాష్ట్ర అధికారులను జ్ఞాపకం చేసుకుని నిన్ను సురక్షకుడిగా అంగీకరించగలిగిన కృప దయచేయండి. ఆ జ్ఞానం దయచేయండి ప్రభువా. మీకే స్తోత్రాలు. నా తండ్రి మీకే వందనాలు. కాలేజీలకు వెళుతున్నారు, పరీక్షలు రాయిపోతున్నారు ప్రభా. పిల్లలందరికీ నీ తెలివి, నీ జ్ఞానం దయచేయండి ప్రభా. పరీక్షలు రాసే పిల్లలకి జ్ఞాపకశక్తి దయచేయండి. ముఖ్యంగా ఇంకా చదువులు ముగించుకుని ఇంకా అరకొరగా ఉన్నటువంటి దాన్ని పూర్తి చేసుకుని ప్రభా. నా తండ్రి వారి భవిష్యత్తులో ఏంటో నీ చిత్తంలో ఏముందో, నీ ప్రణాళికలో ఏముందో అదే వారికి సరిచేయండి. ఫోన్ల అడిక్షన్ నుంచి విడిపించండి ప్రభా. ఆ ఫోన్ల ద్వారా జీవితాలే సర్వనాశనం అయిపోతున్నాయి ప్రభా. యవనస్తులు ఏంటి, పెద్దవారు ఏంటి ప్రభా. మరి నా తండ్రి మీకే స్తోత్రాలు. వారి బ్రతుకులను నాశనం చేసుకుంటున్నారు కనుక ఆ ఫోన్ అడిక్షన్ నుంచి విడిపించండి. ఆ ఫోన్ అనే అపవాదిని మీ అగ్నితో కాల్చివేయండి. వేస్తున్నాము చూడవలసిందే, చూడటానికి సహాయం చేయండి ప్రభా. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అవసరతలకు ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు. ప్రైజ్ ది లార్డ్.